నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోవడంతో వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు వణికిపోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ పరిణామాలు, అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే ఈ వ్యక్తే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ వర్గాల్లో కానీ ఇలాంటి ఒక చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. ఇతని పేరు వర్రా రవీంద్రారెడ్డి. మరి ఇతను ఎవరో కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి, ఏదైతే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి, రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసిందే కదా, ఆ భారతిరెడ్డికి స్వయాన పిఐ వర్రా రవీంద్రారెడ్డి. అయితే గడిచిన 5 ఏళ్లుగా కూడా వైసీపీ సోషల్ మీడియా ఏ విధంగా ఎంత అసభ్యకరమైనటువంటి ఎంత దుష్ప్రచారాన్ని చేసింది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ నేతల మీద, ముఖ్యంగా ఆ పార్టీలో ఉండేటువంటి మహిళా నేతల మీద ఎలాంటి అసభ్యకరమైనటువంటి ప్రచారాలు చేశారో మనం చూసాం కదా. అలాంటి ప్రచారాలు చేయడంలో దిట్ట ఈ వర్రా రవీంద్రారెడ్డి. ముఖ్యంగా చూస్తే ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అనేక మంది మీద, అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాళ్ళ మీద, ముఖ్యంగా చూస్తే ఉండవల్లి అనూష అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆవిడ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎవరెవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళతోటి, అలాగే రాజకీయాలకి సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి భువనేశ్వరి గారిని, అలాగే లోకేష్ గారి సతీమణి అయినటువంటి బ్రాహ్మణి గారిని గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాలు, అంటే ఆయన భార్యలు, ఆయన పెళ్ళిళ్ళు అంటూ ఈ అంశాలన్నిటితో కూడా తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని, అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పొందేటువంటి రాక్షసానందం ఉందో ఆ రాక్షసానందానికి ఇంకాస్త సునకానందాన్ని యాడ్ చేసినటువంటి వ్యక్తి ఈ వర్రా రవీంద్రారెడ్డి. ఇతను పెట్టినటువంటి పోస్టులు ఒక రకంగా కాదు, పూర్తిగా చూస్తే అసభ్యం అనేటువంటి పదం కూడా చిన్నదైపోతుందేమో అనే రీతిలో, మహిళలంటే ఎంత అగౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఎంత చులకన, మహిళల్ని ఏ విధంగా ఎంత చులకన భావంతో చూస్తారు అనేటువంటిది ఈ వ్యక్తి పెట్టినటువంటి పోస్టులను చూస్తే మాత్రం అర్థమవుతుంది. అంతేకాకుండా చూస్తే గడిచిన 5 ఏళ్ళు కూడా అసలు టీడీపీలో మహిళా నాయకురాళ్ళు ఎవరైనా కూడా గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే వెంటనే ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఆ సోషల్ మీడియా ఎంత అరాచకాలు సృష్టించిందో మనకు తెలుసు. కానీ అవన్నీ ఒక ఎత్తైతే వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఈ వ్యక్తి తన్ని మనిషిగా పరిగణించడం కూడా చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే అంత అసభ్యకరంగా, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో మనకు ఒక తల్లి, చెల్లి, అక్క, భార్య, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ మాత్రం విచక్షణ అయినా కూడా, ఎందుకంటే మనం సహజంగా అవతల వాళ్ళని ఎవరినైనా విమర్శించాలన్నా కూడా, ఎవరినైనా తిట్టాలన్నా కూడా ఒకంత ఆలోచిస్తాం, అలాంటి పదాలు వాడచ్చా లేదా అనేటువంటిది సహజంగా మనుషులు అనేటువంటి ఆలోచిస్తారు అలాంటి వ్యక్తులైతే. కానీ తను మాత్రం మనిషి కాదు. కాబట్టి అతను పెట్టినటువంటి పోస్టులు కూడా ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే సోషల్ మీడియా చూడాలి అంటే కూడా ఒకంత భయపడిపోయినటువంటి పరిస్థితి. మహిళలైతే గనక ఎక్కడికైనా వచ్చి మాట్లాడాలి అంటే మాట్లాడితే ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ట్రోల్ చేస్తారో అని చెప్పి భయపడినటువంటి సందర్భాలు కూడా, అంటే అంత ఆ స్థాయికి దిగజారిపోతూ అంత అసభ్యకరమైనటువంటి పోస్టులన్నీ పెట్టినటువంటి వ్యక్తి ఈ వర్రా రవీంద్రారెడ్డి. మరి ఏ విధంగా పెట్టాడు అంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన సతీమణి పిఏనే కదా. మరి ఆయన సతీమణి దగ్గర, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళ మెప్పు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అండదండాలు చూసుకుని పేట్రేగిపోయాడు ఈ వర్రా రవీంద్రారెడ్డి. అధికారం శాశ్వతం మనకే అనుకుని విర్రవీగిపోయిన జగన్మోహన్ రెడ్డికి తోడు ఇలాంటి సైకోలు, పిల్ల సైకోలు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీల్ని టార్గెట్ చేసుకుని ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు భయపడేలాగా, అంటే వాళ్ళని సోషల్ మీడియా ద్వారా బెదిరిద్దాము అని, వాళ్ళని ఎలా అయినా కూడా కట్టడి చేద్దాము అనేటువంటి ఆలోచనలు చేస్తూ, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ, అవమానిస్తూ, మహిళల పట్ల ఎంతో అగౌరవంగా అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక 30 ఏళ్ళు శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. కానీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలు హర్షించరు కదా, ప్రజలు ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని నేర్పుతారు కదా. ఆ క్రమంలోనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2019లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడితే ఇప్పుడు 2024లో కేవలం 11 స్థానాలకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరి ప్రతిపక్ష హోదా కూడా లేని క్రమంలో గడిచిన 5 ఏళ్ళు చేసినటువంటి పాపాలైతే ఊరికే పోవు కదా.
ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా చూసుకుంటుంది కదా. ముఖ్యంగా చూస్తే ఈ వర్ర రవీంద్రారెడ్డి అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి, అలాగే లోకేష్ గారి సతీమణి గురించి, అలాగే వంగలపూడి అనిత, ఉండవల్లి అనూష, ఇలాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్లతోటి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడమే కాకుండా ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైనటువంటి షర్మిళ గారి పైన, ఆవిడ పెళ్ళిళ్ళు అని చెప్పి ఆవిడ వ్యక్తిగత జీవితాల గురించి ఆవిడకి కూడా రంకులు అంటగడుతూ ఆవిడని కూడా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ పోస్టులు పెట్టాడు. అలాగే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో న్యాయం కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి ఆయన కుమార్తె, వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారిని గురించి కూడా అసభ్యకరమైనటువంటి రీతిలో పోస్టులు పెడతా ఉంటే ఆవిడ హైదరాబాద్ వచ్చి సైబరాబాద్ పోలీసులకి, సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే గనక అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆల్రెడీ గతంలో కూడా ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మహిళా నేతలు, ముఖ్యంగా ఏదైతే కనుక వంగల్పూడి అనిత గారు కూడా ఆ రోజున ఒక వార్నింగ్ ఇచ్చారు వర్రా రవీంద్రారెడ్డికి. వర్రా రవీంద్రారెడ్డి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నావు, విర్రవీగుతా ఉన్నావు, కానీ ఇదే నా హెచ్చరిక, ఖచ్చితంగా రోజులు మారుతాయి, ఈ పరిస్థితులు కూడా తిరగబడతాయి, అధికారం శాశ్వతం కాదు, ఒక్కసారి మేము అధికారంలోకి వచ్చాక నీ సంగతి తేలుస్తామంటూ కూడా ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా ముఖంగా వర్ర రవీంద్రారెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, వంగలపూడి అనిత గారే ఈ రోజున హోంమంత్రిగా ఉన్నారు. మరి పోలీసులంతా కూడా ఆవిడ అండర్లోనే పనిచేయాలి కదా. మరి గతంలో ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా ఉంటాయి కదా, ఇవేవి కూడా కావాలని కక్ష సాధింపుతో ఇచ్చినటువంటి ఫిర్యాదులు కాదు కదా. ఆ రోజున సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసత్వం చేస్తున్నట్లుగా వ్యవహరించినటువంటి పోలీసులు ఆ రోజునైతే గనక ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అయితే గనక వర్ర రవీంద్రారెడ్డిని నిన్న పులివెందుల నుంచి కదిరికి వెళ్తున్నటువంటి క్రమంలో మార్గమధ్యంలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు, అంటే అతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తలు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినాయి. మరి ఏదైతే నిన్న సాయంత్రం వర్ర రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు, కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు అనేటువంటి వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా, ముఖ్యంగా ఆ సోషల్ మీడియా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి, గజ భయపడుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే మరి గడిచిన 5 ఏళ్ళు ఆ సోషల్ మీడియా చేసిన పనులన్నీ ఇవే కదా. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కనీసం ఇంత కూడా ఇంగితం లేనట్లుగా, రాజకీయాలకి సంబంధం లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళల పైన ఎంత అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు, ఎలాంటి ట్రోలింగులు చేశారు, ఇవన్నీ చేసినందుకు ఖచ్చితంగా పరిస్థితులు అయితే ఈ రోజున తిరగబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉంటాను అని చెప్పి విర్రవీగిపోయాడు. మరి ఆయన్ని చూసుకుని ఆ సోషల్ మీడియా కూడా పేట్రేగిపోయింది. కానీ ఈ రోజున నిజంగానే పరిస్థితులు తిరగబడి జగన్మోహన్ రెడ్డి వన్ టైం సీఎంగా మాత్రమే మిగిలిపోతూ ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పతనమైపోయాడు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మొదటి దెబ్బగా వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయితే చోటు చేసుకుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంత ఆగమేఘాలుగా మీద అత్యవసరంగా పులివెందుల వెళ్ళాడు, ఈ పులివెందుల పర్యటన అనేటువంటిది ముందుగా ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రోగ్రాం కూడా కాదు. ఇది కేవలం అప్పటికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన అనేటువంటిది ఖరారైంది. దీనికి కారణం కూడా వర్ర రవీంద్రారెడ్డి అరెస్టే అన్నటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే నిన్న వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ రోజున అసెంబ్లీ ఉన్నా కూడా, రెండో రోజే స్పీకర్ని ఎన్నుకునేటువంటి కార్యక్రమం ఉన్నా కూడా వాటన్నిటినీ వదిలిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద ఈ రోజున హుటాహుటిన పులివెందులు వెళ్ళిపోయాడు. పులివెందుల పర్యటన అని చెప్పి పులివెందులకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే మరి వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్రాగేషన్ మొదలైతే, ఇతని పైన విచారణ అనేటువంటిది కనుక ప్రారంభమైతే ఖచ్చితంగా తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మొత్తం అందరి పేర్లు కూడా ఈ పోస్టులు ఒకటనే కాదు అనేక వ్యవహారాల్లో ఈ రోజున వర్ర రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం కూడా బయటకు వస్తుంది. అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని, ఆయన సతీమణి భారతీరెడ్డిని కూడా వణికిస్తోంది. ఈ క్రమంలోనే వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు తోటి వైసీపీ సోషల్ మీడియానే కాదు
తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కూడా కదులుతూ ఉన్నాయి, ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు అన్నటువంటి ఒక వాదన కూడా ప్రస్తుతం వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.